గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం లెసన్ చూద్దాము. సో జాతీయ ఆదాయము ఆర్ నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయం అంటే ఏంటి అని అంటే ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంవత్సరంలో కొలవడాన్ని జాతీయ ఆదాయము అని అంటారనమాట. అంటే వస్తు సేవల యొక్క సముదాయాన్ని ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు. అంటే వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి. ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ వస్తు సేవల్ని ఒక ఆర్థిక సంవత్సరంలో కొలిసే పద్ధతిని మనం జాతీయ ఆదాయము అని అంటాం అనమాట. ఓకేనా. అట్లాగే మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నా మనం ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఉంటాయి మరియు సేవలు ఉంటాయి అని అన్నాం కదా. సో వస్తువు అంటే ఏంటి అంటే మన కంటికి కనిపిస్తూ సంతృప్తినిచ్చే వాటిని మనం వస్తువులు అని అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చైర్, ఓకేనా, బెంచ్, ఓకేనా, అలాంటివన్నిటిని కూడా మనం ఏమంటామంటే వస్తువులు అని అంటాం. అంటే గూడ్స్ అనొచ్చు. గూడ్స్ ఆర్ విజిబుల్, అంటే మనకు కనిపిస్తాయి ప్లస్ మనకి అవి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అనమాట. ఆ వస్తువులకి స్పర్శ అనేది కూడా ఉంటుంది, అంటే మనం టచ్ చేయొచ్చు ఆ వస్తువుల్ని. ఓకేనా. సో అది మనకి వస్తువులు. సేవలు అంటే ఏంటి అంటే కనిపించకుండా సంతృప్తిని ఇస్తాయి. ఓకేనా. అంటే వాటిని మనం చూడలేము కానీ మనకు అవి ఉపయోగపడతాయి, అంటే మనల్ని సాటిస్ఫై చేస్తాయి అనమాట. వాటికి స్పర్శ అనేది ఉండదు. వాటికి మనం ఎగ్జాంపుల్గా సేవలకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సర్వీసెస్కి వాటికి ఇప్పుడు డాక్టర్ సేవ, ఓకేనా, టీచర్స్ అంటే టీచర్స్ మనకి చదువు చెప్తారు, ఓకేనా, డాక్టర్స్ మనకి హెల్త్ మెడిసిన్ ఇస్తారు, ఓకేనా, లేదంటే ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సేవలు అని అంటాం అనమాట. ఓకేనా. అట్లాగే ఏ దేశంలో అయితే వస్తు సేవల వినియోగం అధికంగా ఉంటుందో ఆ దేశంలో పేదరికం తక్కువగా ఉంటుంది. అంతే కదా. అంటే ఎవరైతే ఏ ప్రజలైతే వస్తువుల్ని సేవల్ని అధికంగా వినియోగించుకుంటారో, అంటే ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకుంటారో, సో వాళ్ళల్లో పేదరికం అనేది తక్కువగా ఉంటుంది. వస్తువులు సేవలు ఎప్పుడు ఉపయోగిస్తారు? వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వస్తువుల్ని కానీ సేవల్ని కానీ వినియోగించడం అనేది జరుగుతుంది. మరి డబ్బులు ఉన్నాయి అంటే పేదరికం లేనట్టే కదా. సో కాబట్టి ఏ దేశంలో అయితే వస్తు సేవల వినియోగం అధికంగా ఉంటుందో ఆ దేశంలో పేదరికం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే పేదరికాన్ని కొలిచే కొలబద్ద ఏంటి అంటే వినియోగం. అంటే మనం పేదరికాన్ని ఎలా కొలవచ్చు అంటే మనం వినియోగించే వస్తువుల్ని బట్టి, సేవల్ని బట్టి మన యొక్క పేదరికాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, 100 రూపీస్కి తగ్గట్టుగానే మనం వస్తు సేవల్ని కొనుగోలు చేస్తాం. ఓకేనా. అంటే వినియోగిస్తాం అనమాట. సో 1000 ఉంటే 1000, సో 10,000 ఉంటే 10,000. అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను బట్టి మన వస్తు సేవల్ని వినియోగించుకోగలుగుతాం. కాబట్టి మన దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంది అని అంటే పేదరికం తక్కువగా ఉన్నట్టు. కాబట్టి పేదరికాన్ని కొలిచే కొలబద్ద ఏంటి అంటే వినియోగం. మన వినియోగాన్ని బట్టే మన పేదరికాన్ని అంచనా వేయవచ్చు అనమాట. ఓకేనా. అట్లాగే వస్తువులు సేవలు రెండూ ముఖ్యమే, కానీ రెండింటిలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే వస్తువులు అనమాట. ఓకేనా. వస్తు సేవ ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు సేవలు రెండూ ముఖ్యమే, కానీ అందులో అతి ముఖ్యమైనది ఏంటి అంటే వస్తువు అనమాట. కాబట్టి వస్తువులను అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడతాయి. ఓకేనా. ఎవరైతే ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తారో, ఏ దేశం అయితే ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుందో ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడతాయి అనమాట. ఓకేనా. అట్లాగే ఏ దేశం అయితే ఉత్పత్తి ప్రక్రియలో నవకల్పన అంటే ఇన్నోవేషన్ని ప్రవేశపెడుతుందో ఆ దేశం నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంది. అంతే కదా. అంటే పురాతన వస్తువుల్ని కాకుండా సో ఈ జనరేషన్కి తగ్గట్టుగా నవకల్పన అంటే ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఆ వస్తువుల్ని ఈ జనరేషన్కి తగ్గట్టుగా మనం ఎవరైతే వస్తు సేవలను తయారు చేస్తారో సో ఆ దేశం నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతుంది అనమాట. అంటే పురాతన వస్తువులు కాకుండా జనరేషన్కి తగ్గట్టుగా కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ వస్తు సేవలను ఉత్పత్తి చేయాలన్నమాట. ఓకేనా. మరి ఈ నవకల్పన అనే పదాన్ని ఎవరు పరిచయం చేశారు అంటే షుంపీటర్ అనే అతను నవకల్పన అనే పదాన్ని పరిచయం చేశారనమాట. మరి ఉత్పత్తి చేయాలి అంటున్నాం, వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి అంటున్నాం. మరి ఎలా ఉత్పత్తి చేస్తామంటే వాటిని ఉత్పత్తి చేయడానికి కారకాలు కావాలి కదా. అవేంటి అంటే భూమి అంటే ఏంటంటే ల్యాండ్, శ్రమ లేబర్, మూలధనం అంటే క్యాపిటల్, వ్యవస్థాపన అంటే ఆర్గనైజేషన్, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ నాలెడ్జ్. ఇవి 5 ఉంటేనే మనం వస్తు సేవల్ని ఉత్పత్తి చేయగలం అనమాట. ఓకేనా. ఏవైతే వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేస్తాయో ఆ కారకాలను ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు అంటారనమాట. అవి వేటిని భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం, ఈ 5ంటిని ఏమంటాము అంటే ఉత్పత్తి కారకాలు అంటాం అనమాట. ఓకేనా. అట్లాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే భూమి అన్నాం కదా. అసలు భూమి ఏం చేస్తుంది అంటే ఇది ముడి పదార్థాన్ని ఇస్తుంది అనమాట. ఓకేనా. అంటే భూమి నుంచే కదా ఇప్పుడు సపోజ్గా వ్యవసాయం చేసాము, దేంట్లో భూమి మీద నుంచి మనం వ్యవసాయం చేస్తే దాని నుంచి మనకి ఉత్పత్తి అనేది వస్తుంది. అవునా. ఓకేనా. లేదు అని అనుకోండి, చెట్లలో నుంచి కలపని తీస్తే అది కూడా ముడి పదార్థాన్ని ఇస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి అంటే భూమి మనకి ఏమిస్తుంది అంటే ముడి పదార్థాన్ని ఇస్తుంది అనమాట. మరి భూమికి మనం ఏమి ఇస్తాము అంటే భాటకం, అంటే ఆ భూమిని ఎలా వినియోగించుకోవాలి అనేది ఒక రూట్ మ్యాప్ మనమేమో రూట్ చూపిస్తామన్నమాట. సో దాని ద్వారా మనకి వస్తువులు కానీ సేవలు కానీ వస్తువులు ఉత్పత్తి అవుతాయి అనమాట. తర్వాత ఏంటి అంటే శ్రమ అంటే ఏంటి అంటే మనం పని చేసేదాన్ని శ్రమ అని అంటారు. ఓకేనా. మరి అట్లాగే ఇక్కడ మనకి ఉత్పాదక శ్రామికులు అంటే ఏంటి అంటే పని చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే ఉత్పాదక శ్రామికులు అని అంటారు. అంటే ఆ ఏజ్ పని చేసే ఏజ్ వచ్చిన వాళ్ళని, అంటే పని చేయడానికి రెడీగా ఉన్న వారిని ఉత్పాదక శ్రామికులు అంటారనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి 3 ఏజ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. 0 to 18 years వాళ్ళు, 18 to 64 years ఉన్న వాళ్ళు, 64+ ఉన్న వాళ్ళు. సో 0 to 18 years అంటే వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఉత్పత్తి చేయలేరు కాబట్టి వాళ్ళని అనుత్పాదక శ్రామికులు అంటారు. అట్లాగే 64+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు ఏమి పని చేయలేరు, ఎలాంటి వస్తువుల్ని ఉత్పత్తి చేయలేరు కాబట్టి వాళ్ళని అనుత్పాదక శ్రామికులు అంటారనమాట. మరి ఉత్పాదక శ్రామికులు ఎవరు అని అంటే 18 years నుంచి 64 years మధ్యలో ఉన్న వాళ్ళని ఉత్పాదక శ్రామికులు అంటారనమాట. అంటే వాళ్ళని ప్రొడక్టివ్ లేబరర్స్ అని అంటాం. ఓకేనా. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే వస్తు సేవలను ఉత్పత్తి చేయగలరు. 0 to 18 years and 64+ ఉన్న వాళ్ళని అనుత్పాదక శ్రామికులు అంటారనమాట. ఓకేనా. అట్లాగే
ఉత్పాదక శ్రామికులు అన్నాం కదా, అంటే 80 కార్మికులు 20 నిరుద్యోగం, అంటే 80 మందికి పని దొరుకుతుంటే 20 మంది నిరుద్యోగం అనమాట. అంటే 100లో 80 మందికి పని చేసే వాళ్ళని ఏమంటామంటే కార్మికులు అంటారు. పని చేయడానికి సిద్ధంగా ఉండి కూడా పని దొరకని వాళ్ళని ఏమంటారు అంటే నిరుద్యోగులు అని అంటారు అనమాట. అంటే వాళ్ళు జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు చేయడానికి ఎలాంటి జాబ్ ఉండని వాళ్ళని నిరుద్యోగులు అని అంటాం. ఓకేనా. అట్లాగే మనకి ఏంటంటే ఏ దేశంలో కార్మిక శక్తి ఎక్కువగా ఉంటుందో, అత్యధికంగా కార్మిక శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో జాతీయ ఆదాయం సత్వరంగా పెరుగుతుంది. అంతే కదా. అంటే ఏ దేశంలో అయితే పని చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారో, సో ఎక్కువ మంది పని చేసే వాళ్ళని ఏమంటామన్నా మనం కార్మికులు అన్నాం. అంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు అంటే, ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు అంటే వాళ్ళ వల్ల ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది కదా. ఎంతమంది జనాలు ఉంటే అంత ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మనకు ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఏ దేశంలో అయితే కార్మిక శక్తి పనిచేసే వాళ్ళు ఎక్కువగా అత్యధికంగా ఉంటారో ఆ దేశంలో జాతీయ ఆదాయం సత్వరంగా పెరుగుతుంది. కాబట్టి శ్రామిక శక్తిని కార్మిక శక్తిగా మార్చాలి. శ్రామిక శక్తి అంటే ఏమని చెప్పాం మనం, లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే వాళ్ళు పని చేయడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి పని లభించని వాళ్ళని లేబరర్ అని అంటాం. వాళ్ళు పని చేయడానికి సిద్ధంగానే ఉంటారు కానీ వాళ్ళకి పని దొరకదనమాట. కాబట్టి మనం అత్యధికంగా జాతీయ ఆదాయాన్ని పెంచాలి అంటే ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని పని చేసే విధంగా అంటే కార్మిక శక్తిగా మార్చాలన్నమాట. అప్పుడే జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. ఓకేనా. అది మనకి జాతీయ ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది అనేది. నెక్స్ట్, ఎక్కడైతే శ్రామిక శక్తి కార్మిక శక్తికి సమానం అవుతుందో అక్కడ ఏర్పడేది సంపూర్ణ ఉద్యోగం. అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్గా మన దేశం ఉందనుకోండి, మన దేశంలో ఇప్పుడు ఏంటి 10 లక్షల మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా. సో 10 లక్షల మంది పని చేస్తున్నారు అనుకోండి, అంటే ఇక్కడ పని చేసే వాళ్ళు 10 లక్షల మంది, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే 10 లక్షల మంది. అంటే 10 లక్షల మంది నిరుద్యోగులుగా ఉంటే 10 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నారు. మరి సంపూర్ణ ఉద్యోగం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ 10 లక్షల మంది నిరుద్యోగులను కూడా మన 10 లక్షల మంది ఉద్యోగులుగా మార్చినప్పుడు, అంటే కార్మిక శక్తిగా మార్చినప్పుడు సంపూర్ణ ఉద్యోగం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అదనమాట. అట్లాగే ఏ దేశంలో శ్రామిక శక్తి పెరుగుతుందో ఆ పరిస్థితిని జనాభా లబ్ధి అని అంటారు అనమాట. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటారు. ఓకేనా. అంటే ఆ జనాభా లబ్ధిని, ఆ పెరుగుతున్నటువంటి జనాభాని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళని కార్మిక శక్తిగా మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మన జాతీయ ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. ఓకేనా. జనాభా పెరుగుదల ఎంతైతే ఉంటుందో ఆ పెరుగుదలకు సమానంగా మనం ఉత్పత్తిని పెంచగలగాలి. అప్పుడు మన జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. ఓకేనా. అట్లాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పాము అంటే భూమి, శ్రమ చెప్పాం కదా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మూలధనం. సో మరి మూలధనం అంటే ఏంటి అంటే, మూలధనం అనేది ఒక వస్తువు అది వేరొక వస్తువు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఆదాయం ఉంది. ఓకేనా. ఆదాయంలో మనం 70 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయలు పొదుపు చేస్తాం. ఓకేనా. ఈ పొదుపు చేసిన దాన్ని మనం ఇంట్లోనే ఉంచుకుంటే మన యూజ్ ఉంటుందా? ఓకేనా. సో మనం చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే డబ్బులు ఇంట్లో దాచిపెట్టుకుంటారు డబ్బాలలో. దానివల్ల మన యూజ్ ఉంటుంది అంటే ఎలాంటి యూజ్ ఉండదు. మనం ఏం చేయాలి అంటే ఆ పొదుపు చేసినటువంటి డబ్బుల్ని సో మనం బ్యాంకులో పెట్టామనుకోండి. సో బ్యాంకులో పెడితే ఏమవుతుంది, ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారనంటే పెట్టుబడి రూపంలో పెడతారనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్లో పెడతారు. ఓకేనా. సో ఆ మూలధనం అనేది ఏమవుతుంది అని అంటే వస్తు సేవలను ఉత్పత్తి చేసే విధంగా. ఓకేనా. బ్యాంకులు ఏం చేస్తాయి, మనం అమౌంట్ చాలా మంది బ్యాంకులో మనీ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు బ్యాంకులు మనకి ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఓకేనా. మన డబ్బులు ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళు సో వేరే దగ్గర పెట్టుబడి పెడతారనమాట. ఆ పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మూలధనం అనేది సృష్టి అవుతుంది. వాళ్ళు వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తారనమాట. సో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. ఓకేనా. సో ఈ జేఎం కీన్స్ అనే అతను ఏమన్నాడంటే ఏ దేశంలో అయితే వినియోగం అధికంగా ఉంటుందో ఆ దేశంలో జాతీయ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఇందాకే చెప్పాం, ఎవరైతే ఎక్కువ వినియోగం చేస్తారో ఆ దేశంలో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం. వినియోగం చేస్తున్నారు అని అంటే ఏంటి అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నట్టే కదా, కొనుక్కుంటున్నట్టే కదా. సో కాబట్టి ఎవరైతే ఎక్కువగా వినియోగిస్తారో, వినియోగం ఎక్కువగా ఏ దేశంలో అయితే ఉంటుందో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుందన్నమాట అని జేఎం కీన్స్ గారు కూడా చెప్పారు. నెక్స్ట్ అట్లాగే ఏ దేశంలో ప్రాథమిక ఆర్థిక ప్రక్రియ అంటే బేసిక్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది నిరంతరంగా కొనసాగుతుందో ఆ దేశంలో కూడా జాతీయ ఆదాయం నిరంతరంగా పెరుగుతుంది. అంటే సో కంటిన్యూస్గా కూడా వస్తు సేవలు ఉత్పత్తి అవుతూనే ఉండాలి. అట్లాగే కంటిన్యూస్గా వినియోగం కూడా జరుగుతూ ఉంటే అప్పుడు నిరంతరంగా కూడా జాతీయ ఆదాయం పెరుగుతుందన్నమాట. ఓకేనా. అట్లాగే మనకి ఇంకేంటి అంటే మూలధన ధనిక దేశాలు అంటే ఎక్కువగా మూలధనాన్ని కలిగినటువంటి దేశాలు ఓకేనా ఆ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉంటాయన్నమాట. అందువల్ల జాతీయ ఆదాయం కూడా మూలధన సేకరణపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏ దేశంలో అయితే మూలధనం ఎక్కువగా ఉంటుంది, మూలధనం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందని చెప్పాను నేను, ఎప్పుడైతే ఏ దేశాలైతే పొదుపును ఎక్కువగా కలిగి ఉంటాయో ఆ పొదుపును వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే ఆ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే పెట్టుబడి పెట్టి మూలధనంగా కన్వర్ట్ చేస్తాయి. అంటే ఏ దేశంలో అయితే పొదుపులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశంలో మూలధనం ఎక్కువగా ఉంటుంది. సో మూలధనం అధికంగా ఉన్నటువంటి ధనిక దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారుతాయి అనమాట. అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ జాతీయ ఆదాయాలు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన జాతీయ ఆదాయాన్ని పెంచుకోవడానికి మూలధనం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఆదాయంలో నుంచి మనం ఏం తీసేస్తే పొదుపు వస్తుంది, వినియోగం. అంటే మనకు 100 రూపాయలు వచ్చాయనుకోండి, 70 రూపాయలు మనం వినియోగం చేస్తున్నాం అంటే ఖర్చు పెడుతున్నాం. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది. ఆ 30 రూపీస్ని మనం ఏమంటామంటే పొదుపు అంటాం, సేవింగ్స్ అని అంటాం. ఆ సేవింగ్స్ని మనం ఏం చేయాలని చెప్పాను, ఇంట్లో డబ్బాలో దాయకుండా పెట్టుబడి పెట్టాలన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి క్యాపిటల్ మూలధనం వస్తుంది. ఓకేనా. ఆ మూలధనం ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఈ ఆర్థిక వ్యవస్థని మనం ధరతోటి మల్టిప్లై చేస్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ జాతీయ ఆదాయం పెరగాలి అంటే దేశంలో పొదుపు పెరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉత్పాదక పొదుపు అంటే మనం దాచుకోవాల్సినటువంటి ఏమంటారు సేవింగ్స్ అనేవి పెరగాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అట్లాగే మన భారత ఆర్థిక వ్యవస్థ అనుత్పాదక పొదుపుల సమస్య. అనుత్పాదక అంటే ఏంటి అని అంటే ఎలాంటి ఉత్పత్తి చేయలేని వాళ్ళు అనమాట. ఓకేనా. ఉత్పాదక అంటే ఏంటి, పని చేస్తున్న వాళ్ళని ఉత్పాదక జనాభా అంటారు. అనుత్పాదక అంటే ఏంటి అంటే
వాళ్ళు పని చేయడానికి వాళ్ళ వయసు సహకరించక 0 to 18 years 64+ ఉన్న వాళ్ళని అనుత్పాదక అంటారు కదా. సో వాళ్ళ అనుత్పాదక పొదుపుల సమస్య, అదేవిధంగా అనుత్పాదక పెట్టుబడుల సమస్య ఉండడం వల్ల జాతీయ ఆదాయం ఆశించిన రేట్లో పెరగడం లేదనమాట. అంటే మన దేశంలో 18 to 0 to 18 years అండ్ 64+ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మన జాతీయ ఎక్కువగా వస్తు సేవలను ఉత్పత్తి చేయలేకపోతున్నాం అనమాట. అందువల్ల మన జాతీయ ఆదాయం కూడా ఆశించిన రేట్లో పెరగడం లేదు అని అన్నారు. ఓకేనా. ఏ దేశంలో అయితే పొదుపులు పెట్టుబడులు చిత్రాలు ఉండవో, అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ పొదుపు పెట్టుబడిలో ఉండవో, ఆ దేశంలో ఆటోమేటిక్గా మూలధనం పెరుగుతుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది అనమాట. సో మూలధనం పెరిగి ఉత్పత్తి పెరిగిందంటే ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. ఓకేనా. అట్లాగే ఇంకోటి ఏంటి అంటే ఏ ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనలు ఎక్కువగా ఉంటాయో చిత్రాలు తక్కువగా ఉంటాయి. ఉద్దీపనలు అంటే ఏంటి అంటే ప్యాకేజెస్, అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేద్దాం అనుకున్నారనుకోండి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లాగా ఉంటాయి కదా, అలాంటివి ఉంటే ఏంటి అంటే సో వీళ్ళు మహిళా సంఘాల వాళ్ళకి మనకి సబ్సిడీ లాగా ఇస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఎక్కువగా ఉండాలి. చిత్రాలు తక్కువగా ఉంటే అప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది అనమాట. అట్లాగే మనకి ఏంటి అంటే ఈ లెబాస్టియన్ ప్రకారం దేశంలో ఉన్నటువంటి చిత్రాలను తొలగించి ఉద్దీపనలు సాధించినట్లయితే ఆ దేశం జాతీయ ఆదాయం సత్వరంగా వృద్ధి చెందుతుంది అనమాట. సో ఈ లెబాస్టియన్ సిద్ధాంతాన్ని కనీస కృషి సిద్ధాంతం అని అంటారు. ఇది మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కనీస కృషి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లెబాస్టియన్. ఓకేనా. అట్లాగే మిస్టర్ హేగెన్ ఇతనేం చెప్పాడు అంటే ఇతని ప్రకారం దేశంలో సహజ వనరులు, మానవ వనరులు, భౌతిక వనరులు, అంటే మన దేశంలో ఏంటి సహజ వనరులు ఎక్కువగానే ఉన్నాయి, మానవ వనరులు ఎక్కువగానే ఉన్నాయి, భౌతిక వనరులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ప్రజల్లో పని చేయాలి అనేటువంటి తపన మాత్రం లేకపోతే సో ఆ దేశం అనేది అభివృద్ధి చెందదు, అట్లాగే వాళ్ళ జాతీయ ఆదాయం కూడా కుంటుపడుతుంది అని చెప్పారు. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పని చేయడానికి వాళ్ళలో సో ఏం చేస్తాంలే అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే, వాళ్ళకు పని చేయాలని ఒక తపన అనేది లేకపోతే అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధి చెందదు ఆ దేశంలో జాతీయ ఆదాయం అనేది కుంటుపడిపోతుంది అనమాట. సో ఈ జాతీయ ఆదాయం ఫార్ములా ఏంటి అంటే ఉత్పత్తి ఇంటూ ధరనే మనం జాతీయ ఆదాయం అంటారు. ఇది జాతీయ ఆదాయం యొక్క బేసిక్స్ అనేది. సో ఇది ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ లైక్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.